Hi, this is Niveta Thomas. You're watching Volga Videos. To get to see more exciting videos, please subscribe to Volga Videos. Thank you. సూర్య, నీకోసం రాజగౌడ్ మనుషులు తెగ తిరుగుతున్నారా? ఏం పని లేదా బుర్రలేదా? అడ్రస్ లేదు. ఈడొస్తున్నాడేంట్రా? అరే ఎవడీడు? శంకర్ కాక రాజగౌడ్ చిరకాల ప్రత్యర్థిరా. రాజాగౌడ్కి ఈడికి పాంకి ముంగేసుకున్నంత పగ ఉంది. తమ్మి, నా పేరు ఇంట్రొడక్షన్ అక్కర్లేదు, విషయం ఏంటో చెప్పు. విషయం 20 సంవత్సరాలుగా ఈ సిటీలో రాజాగౌడ్కి అగేన్స్ట్గా లిక్కర్ టెండర్ వేయడానికి ధైర్యం చేసినవాడు లేడు. ఒకవేళ వేస్తే వాడు ప్రాణాలతో లేడు. అలాంటి రాజాగౌడ్కి ఇప్పుడు నిద్ర లేదు, జనానికి వాడంటే భయం లేదు. దానికి కారణం నువ్వు. నాకు కావాల్సింది కూడా నువ్వే. నువ్వు నాకు సపోర్ట్ చేస్తే ఈసారి టెండర్ నేనేస్తా. నీకెంత కమిషన్ కావాలన్నా చెప్పు. నీకు నేషనల్ గేమ్స్ అవసరమా? వంటింట్లో కూర్చొని కూరగాయలు తరుముకో. ఎవడైనా చిన్న మాట అంటే ఫస్ట్ ఫ్లోర్ దగ్గర గుర్తావు. ఇక 1 ఫీట్ ఎగరలేకపోతున్నావు. కొంతమంది గెలవడానికి పుడతారు, నీలాంటి వాళ్ళు గెలిపించడానికి పుడతారు. ఆర్టిస్ట్ ని స్పోర్ట్స్ మెన్ ని తిట్టకూడదు, పొగడాలి. ఇప్పుడు ఏం పొడి చేసామని పొగడాలి నిన్ను? కమెంట్ చేయడం చాలా ఈజీ. ఆడేది నేను, ఆయాసపడేది నేను. నీ ఆశ ఏంటో కనిపిస్తానే ఉంది. ఇదేమన్నా నాగుల చౌదరి కండక్ట్ చేసే ముగ్గులు పోటీలు అనుకుంటున్నావా? నేషనల్ గేమ్స్ ఛాంపియన్స్ ఉంటారు అక్కడ. అది లైవ్. దగ్గర పొజిషన్ తీసుకో రా. ఇవన్నీ తింటే వచ్చేది కప్పు కాదు, కొవ్వు కొవ్వు కొవ్వు. దీని ఫేట్ మారాలంటే ముందు ఆ ఫ్యాట్ కోసేయండి, కోసి పారేయండి. జనాల వీక్నెస్లతో చేసే వ్యాపారం మీద వచ్చే డబ్బు నాకు అక్కర్లేదు. శంకర్ కాకా చెప్పులు లేనోడికి చెప్పులు ఇవ్వు, సలాం కొడతాడు. కాళ్ళు లేనోడికి చెప్పులిస్తే చెప్పిచ్చు కొడతాడు. నీ దగ్గర నీ కోసం పనిచేసే వాళ్ళకి వాటా ఇవ్వు, నాకు మాట ఇవ్వు చాలు. ఏంటన్నా? ఆ రాజాగౌడ్ లాగా కల్తీ వ్యాపారం చేయకూడదు. అర్థమైందనా? ఇందాక వచ్చినప్పుడు తమ్మి తమ్మి అన్నావు, ఇప్పుడు అన్నా అంటున్నావు. పరిస్థితిని బట్టి వర్షం మారిస్తే నా వర్షం మారిపోద్ది. నీ నిజాయితీ నాకు తెలుసనా? నిప్పుని నాప్కిన్లో మడిచి జేబులో పెట్టుకుంటారు చెప్పు. వస్తా. రేయ్, ఈ టైంలో రాజాగౌడ్ శత్రువుతో చేతులు కలపడం అవసరమా? ఆ రాజాగౌడ్కి నా అవసరం కలిగించటం చాలా అవసరం. అన్నా, ఆ శంకర్ కాకాగాడు రేపు మన మీద పోటీగా లెక్క టెండర్ వేస్తున్నాడంట. కూరలు పోయిన పాము మళ్ళీ బుసలు కొట్టాలని చూస్తోంది. ఏం చూసుకోండ్రా? సూర్య. అవును, ఆ సూర్యతో చేతులు కలిపాడంట. సూర్య 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 ఎందుకురా మనల్ని రెచ్చగొడుతున్నాడు? గుమ్మం దాకా వచ్చినోని ఏం పీకలేకపోయా. మన ఆస్తులు వ్యాపారాల మీద దెబ్బ కొడుతున్నా కూడా మూసు కూర్చో. ఈసారి చూడన్నాడు చావు ఎంత భయంకరంగా ఉంటుందో. ముంబై నుంచి అన్వర్ భాయ్ మనుషుల్ని దిస్తున్నా. అక్కడి నుంచి పిలిపించి వాడిని పరిచయం చెయ్యాలా? ఎవడో కత్తితో పొడిస్తే నా కత్తికి రక్తం అంటుందా? వాడి చావు స్వయంగా నేనే రాస్తాను.
ప్రీమియర్ లీగ్ ఇలా సావు ఇలా రాసి పెట్టదు కాబట్టి ఇన్నాళ్ళు బతికి పెద్దనా. సచ్చిండు. మునిస్వామి నాయుడు ఫోన్ చేశాడు వేలంపాటికి టైం అవుతుందంట. పెద్దనా ఎప్పటిలాగానే మన సిండికేట్ మొత్తం వచ్చేసినాం. పాత పాటేగా 650 గడ లేపేచ్చాం. శంకర్ కాకా శంకర్ కాకా శంకర్ కాకా ఇంట్లో ఉండోడైతే వస్తాడు గాని లోయలో ఉండుంటూ ఎట్లా వస్తాడు? ఏం ఆఫీసరు అర్థం కాలే. ₹200,00,00,000 మినిమం 10,000 రూపాయలు యాడ్ చేసి పాడాలి సార్. ఏమి నాయనా రూల్సా? నువ్వు రూల్స్ చెబితే నేను రిజల్ట్ చెప్తా. ఫైనల్ గా ఎంతకు పోతాదో చెప్పమంటావా? పందెమా? హా. 500 కోట్లు, 550 కోట్లు, 600 కోట్లు, 610 కోట్లు, 650 కోట్లు. హలో అట్నే 700 కోట్లు, 750 కోట్లు, 800 కోట్లు, 800 కోట్లు ఒకటోసారి, 800 కోట్లు రెండోసారి, 810 కోట్లు, 850 కోట్లు, 850 కోట్లు ఒకటోసారి, 850 కోట్లు రెండోసారి, 900 కోట్లు, 1100 కోట్లు, 1100 కోట్లు ఒకటోసారి, రెండోసారి, అన్నా ఇంకేం మాట్లాడతాం? 1000 కోట్లు దాటిపోయాడు రా. మూడోసారి, ఫైనల్. నాకు సంతకం పెట్టచ్చమ్మా. ఇంక పెట్టింది ముద్ర ఎచ్చా. చెయ్యాలమ్మా. కాంట్రాక్టర్ శంకర్ కాకగాడికి ట్రాన్స్ఫర్ అవుతుందన్నా. పెద్దన్నా నన్ను క్షమించు పెద్దన్నా. ఏందిరా ఇన్నేళ్ళు నా వాయిస్ నీ గొంతులో పలికింది, ఇప్పుడు వాయిస్ మారింది. ఎంత ఇచ్చిండ్రా వాటా? పాట ఇయ్యలే పెద్దన్నా, వార్నింగ్ ఇచ్చినాడు. వార్నింగ్ కి భయపడ్డావురా? ఏం చూపి బెదిరించాడు రా? నీ పానం పెద్దన్నా బాంబు పెట్టాడంట. బాంబా? ఎక్కడా? నీ డిక్కీ కింద. అన్నా వాడు నీ డిక్కీ కింద పెట్టిన బాంబు చూడంగానే నా బాయినట్టు దడ 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 దడలాడిందన్నా. అన్నా మాయమైపోయిందన్నా. అడిపోయిందబ్బా. అమ్మా ఇక పర్వాలే. అన్నా ఏందన్నా ఈడికి వచ్చినది? నడిచొచ్చినదా బాంబు? మనం చల్లగా తాటుకుందాంపా. పానా మీదికి వచ్చిందన్నా. బాబులు చూసినా గానీ ఇసుమంటి జంపింగ్ బాబుని ఎన్నడూ చూడలే. పెరిగయ్యన్నా పెరిగిపోతాదేమో. నువ్వు నొక్కబి పెడతాది. అడిపోయింది. మళ్ళీ వచ్చింది. ఇప్పుడు చూడు, అమ్మో పోయిందే. మళ్ళీ మా జోలికి వచ్చావో నీ గుండెల మీద ఉన్న బొమ్మ నిజంగా బాంబు అవుద్ది. నాకు శంబ అవుతాది. పైకి వస్తావు, కరెక్ట్ గా చెప్పావు. దానికంటే పైకి పక్కనట్టే వేయలేబా. పెద్దన్నా డ్రైవింగ్ సూపర్. నాయనా మళ్ళీ లోకాకు నా డిక్కీ కిందకి వచ్చాదేమో. ఇప్పటికే 1100 కోట్లకు వాడి అందరి డిక్కీల కింద చెరువైపోయా. ప్రతి మనిషి జీవితంలో రేపుంటుంది.
కానీ రేపు మనిషి ఉంటాడో లేదో ఎవరికీ తెలీదు. నిన్న నీది, ఈరోజు నాది. రేపు నీదా నాదా తేల్చుకుందాం రాజాగౌడ్, తేల్చుకుందాం. శిరీషా, శిరీషా, వస్తున్నా. నీ టేస్ట్ సూపర్. నిశ్చితార్థం చీర జాకెట్ కలర్ కాంబినేషన్ అదిరింది. Thank you. రే ఇంకేమైనా కావాలో చూసుకోరా, చూసుకో. పద. ఓకే. ఈవిడేంటి ఇలా ఉంది? ఏంటంటే ఎలాగా ఉన్నారు? పోనీ కట్ చేయనా? శ్రీరామ్ 2 రోజులకు ఒకసారి ఫోన్ చేసేవాడు, వారం రోజులైనా ఫోన్ లేదేంటి సూర్య? మీరేమో ఫోన్ చేయలేదంటారు, వాడేమో ఖాళీ లేదంటాడు. పైగా వాడు పని చేసేది చిన్న కంపెనీ అనుకుంటున్నారా? ఎంత పెద్ద కంపెనీ తెలుసా మీకు? అసలు ఎంత పెద్ద మామూలుగా- కంపెనీ అయితే అలా అంటే నిశ్చితార్థం అరేంజ్మెంట్ సరిగా జరుగుతున్నా లేదు కనుక్కుంటున్నారండి, అంతకుమించి ఇంకేం లేదండి. ఇంకో విషయం కూడా కనుక్కుంటున్నారు. దేని గురించి? శ్రీరామ్ ఫోన్ గురించి. అన్నయ్య, వీడు సౌదీ వెళ్ళిన దగ్గర నుంచి శ్రీరామ్ దగ్గర నుంచి మనకు ఫోన్ లేదు. ఆ విషయం మీకు గుర్తులేదు. ఫోన్ లేకపోవడం ఏంటండి? ఇంతకు ముందే మాడాను కదా నేను. నీకు చేశాడా? మరి మాకు చేయలేదు. అంటే ఈ ఏరియాలో సిగ్నల్ సరిగా ఉండదు కదా, అందుకే నాకు చేశాడు. వీడు నిన్ను మోసం చేస్తున్నాడు. ఆ విషయం నీకు తెలియట్లేదు. ఏది శ్రీరామ్ రమ్మ నాకు నేను ఫోన్ చేస్తాను, నాకు ఇవ్వు. ఇవ్వవా? నేను అక్కడ చేస్తాను. ఫోన్ ఉండదులేండి, ఉండదు నాకు తెలుసు. నేను చేస్తానుగా, నేను చేస్తా. నేను మాట్లాడతాను. అన్నయ్య, వాడి విషయం నీకు ఆ, ఏ అన్నయ్య, అవునవును. ఇదిగో ఒక్క నిమిషం డాడీ, నేను మాట్లాడేస్తాను. అరే, అన్నయ్య అంటే ఎంత ప్రాణం. హలో అన్నయ్య, మనం కూడా హలో అన్నయ్య. రా అన్నయ్య. హా? మేమందరం బాగున్నాం. నువ్వెలా అన్నయ్యకి ఏమో ఉన్నావు? మాట్లాడతారు. ఏమండి కాశీ గారు, డిస్టర్బ్ చేయకండి, ఉన్న సిగ్నల్స్ కూడా పోతాయి. సిగ్నల్స్ పోతాయా? మీ సీక్రెట్స్ బయటపడతాయా? ఏంటి, నాన్నతో మాట్లాడతావా? నాన్న, అన్నయ్య. నేను మాట్లాడు. 2 రోజులు సెలవు పెట్టి వాడినే రమ్మను, నిశ్చితార్థం అయ్యాక వెళ్ళొచ్చు. నేను మాట్లాడతాను. కాశీ గారు, ఇంపార్టెంట్ మ్యాటర్ నాకు ఇవ్వండి, ఇంపార్టెంట్ మ్యాటర్ ఇవ్వండి. విన్నావుగా ఎంత కోపంగా ఉన్నారు ఆయన? ఆ? ఏంటి, ద బిజినెస్ మ్యాన్ కాశీ గారు ఆయిల్ బిజినెస్ నిమిత్తం లీవ్లన్నీ వాడేసావా? అదేంట్రా? ఎరా, నువ్వు ఇక్కడ చేసే బిజినెస్ చాలక అక్కడ వాడి పని కూడా చెరగొడతావా? పూర్తిగా నాకు తెలియదు అన్నయ్య. విన్నావా? ఇలాగే ఉంటుంది మరి. అరే నువ్వు అసలు ఏం టెన్షన్ తీసుకో, అసలు 1% కూడా. నేను చూసుకుంటాను కదా, మొత్తం నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. ఓకే, ఇదిగో అమ్మ ఆడతారంట, ఇదిగో తీసుకో. అరే హలో 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 హలో, ఈ ఏరియా ఏంటండి అసలు సిగ్నల్సే ఉండవు. అవును, ఉండవు. మ్మ్. ఏమండి మీరేం టెన్షన్ పడకండి, నేనుంటే వాడు ఉన్నట్టు కాదా? అస్సలు కాదు. ఏమండి నాన్న. చూసుకుంటాను కదా, మీరు ఆయన సూర్య. చూడండి. ఎరా కాశీ, ఇలారా. ఏంటి, నేను ఆయిల్ బిజినెస్ పెట్టానా? అలా అనుకున్నావు? అందుకని నేను సెలవులు పెట్టమన్నానా? ఏ కాదా? చేయలేస్తున్నాడు రాయ్. వాడు మామూలుడు కాదు పెద్దన్నా. ఈ మామూలని వేరేనంత దూర తిరిగిపోతాది. 20 సంవత్సరాల లిక్కర్ సామ్రాజ్యాన్ని సింగిల్ హ్యాండ్ తో కూల్చేసినాడు. ఇప్పుడు ఆ శంకర్ కాకాతో మైనింగ్ కాంట్రాక్ట్ లో కూడా టెండర్ లేనికి ఏర్పాటు చేసినాడంట. మొన్నటి బాంబే వ్యక్తికే గుండె తట 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 ఆడిపోతాంది. ఇప్పుడు ఆడున్నదో కానరాడంలే. దానికే బాబా రామ్దేవ్ కాడికి పోయి యోగాలో చేరి ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటాడ. పెద్దన్నా ఉంటా, నువ్వు కూడా బయట ఎక్కువగా తిరగాకు రే పెద్దన్న. అన్నీ ఉన్న మనం ఏం లేని వాడితో పెట్టుకుంటే నష్టపోయేది మనమే పెద్దన్నా. అన్నా, నీ అంత రోడ్డుతో పెట్టుకోకూడదనే ఆ రోజు ఆడంతటా ఆడి నీ కాళ్ళ దగ్గరకు వచ్చి క్షమించమని అడిగాడు. అయినా నువ్వు పట్టించుకోలేదు. అగ్గిపుల్లతో ఆటం బాంబు వెలిగించాలనుకుంటే మనకే డేంజర్. అదే ఆటం బాంబు మన దగ్గరుంటే ఎదుటోళ్ళకి డేంజర్. అన్నా, సూర్యకి మనతో చేతులు కలిపే అవకాశం ఇస్తే బెటర్. బంగారు బొమ్మరా ఏంటా పాటలో స్పీడ్గా పని చేయాలి ఇక్కడ. ఇదిగో పళ్ళు కృష్ణం కాదు, తొందరగా పని కానీ ఉండే, అవతల చాలా పనులు ఉన్నాయి. కదా, అదిరిపోవాలి మరి. రే ప్రవీణ్, నువ్వు ఫోన్ మాడుతున్నావు, పనులు చేస్తున్నావా? 2 చేస్తున్నా. ఏదో తెలియదు చూపించుకో, వెళ్ళి చూసుకోపో, బయటకు వెళ్ళా. ఈ నాయుడు డెకరేషన్ ఎంత వరకు వచ్చింది? వెళ్ళి చూడుకో కదా. మేఘనా, ఏం చేస్తున్నావు అమ్మా? జడేస్తున్నా. జడేస్తున్నావా? లే నేస్తాను. ఈడొకడు భూమికి భారం. ఇదిగో పిల్లలు, ఇప్పుడు నేను చెప్పబోయేది ముఖ్యంగా మీకు. జడేయటం అనేది ఒక ఆర్ట్. ఇదిగో పిల్లలు, జడైటం అనేది ఒక ఆర్ట్. గొప్పడు జడైటం పెద్ద ఆర్ట్. దీన్ని నేర్చుకుంటే నువ్వు చెప్పడం వీళ్ళందరూ వింటాము. కాసే జడేయటం బాగా వచ్చా నీకు? అది ఏమన్నా పెద్ద గొప్ప ఏంటిది? మీ ఆవిడకి ఎత్తుంటావు ఏంటి? అదే మరి. మరి అదే అలాగే ఉంటది. జడేస్తావు ఇప్పుడు? చేస్తాను. ఏ ఎవరో ఒకరికి చేస్తామా? జడైటం పెద్ద గొప్ప అని చెప్తున్నాడు వీడు. ఏ కాసే, ఏ కాసే, నీకే జడేస్తాను. ఆగే ఆగా. ఏ కాశీ, ప్రవీణ్ అడే. రే ప్రవీణ్, లోపల అటుకెళ్ళి తీసుకెళ్ళు. వెళ్ళు. అలాగే.
ఏంటి కాసి కాన్సన్ట్రేట్ చేస్తున్నావు? జంతువులు బాగున్నాయా? సూపర్. ఒకటి చూద్దాం. ఏమ్మా బాగున్నారా? నమస్కారం నమస్కారం. నువ్వు తిను అక్కడ కూర్చొని కాసి థ్యాంక్స్ రా, మంచిగా. మీ నాన్నగారికి కాఫీలు టీలు ఇలాగే నువ్వు వేరే పని తీసుకెళ్ళు. అరే నువ్వు మోస్తున్నావేంట్రా? మన పని మనం చేసుకుంటే తప్పే ఉంది అన్నయ్య. ఇరికించేసాడు. యారా నా తమ్ముడు అంత కష్టపడతా ఉంటే సహాయం చేయొచ్చు కదా. నిన్న మొత్తం పనులన్నీ నేనే చేసేస్తానని అంత పెద్ద స్పీచ్ ఇచ్చావు. పిచ్చిగానే అన్నయ్య, మన పనులు ఇతరులు ఎందుకు చేస్తారన్నయ్య? నువ్వు తిను బాబు, బాగా ఆకలేస్తున్నట్టుంది, నువ్వు తిను. తినడానికి తప్పితే ఇంకెందుకు పనికొస్తాడు వీడు? తప్పగా ఏరా ఎలా ఇచ్చాను కిక్. అసలు వీణ్ణి కాదురా ఆ శ్రీరామ్ గారిని అనాలి. నువ్వు కూర్చుని కాలు మీద కాలేసుకుని బాగా తినమ్మా. అర్థమైందిగా, బాగా తినమంటున్నారు. ఎలా ఇచ్చారా? ఎలా ఇచ్చావా? నెక్స్ట్ చూడరా. ఏంట్రా చూసేది? ఏం చూసేది? ఇది నేను తింటాను, నువ్వు చూస్తా ఉండు. తినరా. చూసా. రేయ్, ఈ అట్టకెళ్ళి తీసుకెళ్ళరా. వదినమ్మా, ఎవరో మిమ్మల్ని పిలుస్తున్నారు. వీటిని కాస్త జాగ్రత్తగా చూసుకో. అలాగే చూసుకుంటాను వదినా. చాలా మంది గుర్తొప్పి ఎదవలు ఉన్నారు ఇక్కడ. ప్రతి దాంట్లో చేయి పెట్టమే. ఇంట్లో కొంతమందికి హెడ్ లేదు, హైట్ లేదు. అలాగే ఊర్లో ఉంటారు ఎదవలు. అట్ల కాడ కాల్చి వెనక్కి పెట్టాలి. వెనక ఇక్కడ బూర్లు మాడిపోతున్నా, ఎవడో పట్టించుకునే వాళ్ళు లేడా? శ్రీరాము బ్యాడ్ నేమ్ వస్తుంది తెలుసా? ఏంటి ఎవరు లేరు? ఇలా వదిలేసి వెళ్ళిపోయారేంటి? అయ్యి బాబాయ్ బూర్లు మాడిపోతున్నాయి. చెయ్యి మాడిపోయింది అదొకే. అయ్యా ఉంగరాలు మార్చుకోండి. ఆ కాశీగాడు శ్రీరామ్ గురించి తెగ ఎంక్వైరీ చేస్తున్నాడు రా. అని ఏదో చేయాలి. నువ్వు చెప్పినట్టు ఆ కాశీగాడిని మందుకు టెంప్ చేసావురా. సూపర్ రా. ఈ హ్యాపీ అకేషన్ లో ఈ పొట్టోడికి ఉంటుందిరా. కాశీ కంఫర్టా? చాలా కంఫర్ట్ గా ఉంది. అట్మాస్ఫియర్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంది. అవునా? ఏయో పెగ్గి ఒకటి. ఏ పర్లేదు. చెప్పండి చెప్పండి. చెప్పనా? నేను ఈ మధ్య బిజినెస్ మానేసి వ్యాపారం నువ్వు వేసి ఏదో జోకులు కూడా ఇదంతా అరేంజ్ చేసింది. నేను ఏమన్నానని వీడు చేసుకుంటున్నాడు. కంప్లైంట్ ఏంట్రా? కంప్లైంట్లు ఇదో ఇలా అయితే నేను ఉన్నాను, వెళ్ళిపోతా. నేను వస్తాను. అక్కర్లేదు, నేను ఉంటా. అవును రే, ఎప్పుడు చూసినా ఇదే కంప్లైంట్ వాళ్ళు ఎడుతుంటావు. అసలు మీ మదర్ ల్యాండ్ ఏది? మా మదర్ పెద్ద ల్యాండ్ లేదండి. కొట్టడం మీ కాన్సెప్టా ఏంటండి? కాసే కాసే నా చెయ్యి ఎవరు కాల్చాలమ్మా? నీ చెయ్యి కాలిందా? కాల్చాలు ఎవరు కాల్చాలమ్మా? నువ్వు కాల్చావా? నువ్వు కాల్చావా? నువ్వు కాల్చావా? నన్ను కొట్టి నువ్వు ఎడుతావేట్రా? చైన్ పడుతోంది. కొడితేనే నీకు ఇంత నెప్పెడితే తగిలితే నాకెంత రేపు ఉండాలరా? సుక్కురా పట్టిన మిస్ అవుతాడు రా. ఇప్పుడు మాట్లాడి వస్తాను. కాసి ఫోన్ మాట్లాడి వస్తానా? రాకలే, వెళ్ళిపో. అమ్మా, వీడు ఒక్క పెగ్గుకి ఇలా కుట్టాడంటే 4 పెగ్గులు వేసాడంటే నేను అయిపోతాను. ఇప్పుడు ఎలాగా? ఐడియా ఒక జీవితాన్ని మార్చేస్తుంది. ఇప్పుడు ఇస్తాను చూడు. మాట్లాడేసాం. ఇప్పుడు రావడం కుదరదంట. పెక్కట్టుకు వెళ్ళిపోయి కాసే. ఓకే. టేస్ట్ మారిందేంట్రా? ఏమో నాకేం తెలుసు. ఏమో నాకేం తెలుసండి. ఏం చేసావు చెప్పు. మరే ఎక్కువ తాగితే మీ హెల్త్ పాడైపోద్దని మందంతా తీసుకెళ్ళి ఆ మొక్కలకు పోసా. మందు మొత్తం మొక్కలకు పోసావా? ఇప్పుడు టైం ఎంతేంద్రా? 12. ఓరు బాబో, నాకు ఇప్పుడు మందు కావాలి బాబా. ఇప్పుడు ఎలా రాదు? ఇప్పుడు మందు తీరా. ఏంటి మందు బయటికి తీరా. మందు బయటికి ఎలా తీస్తాం సార్? మొక్కల్లో పోస్తే అది ఇంకిపోయింది. మొక్కల్లో మందు బయటికి ఎలా వస్తుంది? వెరీ గుడ్ రా కాశీ. ఇదిగో కాశీ, నా బ్రాండే రావాలి, వేరే బ్రాండ్ రావడానికి వీల్లేదంటే. ఏమండి, ఇదేమన్నా బ్రాండ్ ఫ్యాక్టరీ ఏంటంటే మీ బ్రాండే రావడానికి? ఇదిగో నువ్వు అందులో పోసింది ఫుల్ బాటిల్, ఇంకా కోట కూడా రాలేదు. ఉండండి, వెనకాల మా వాళ్ళు ఆల్రెడీ వెయిటింగ్ అక్కడ. దా.
పోయి 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 సార్ మీరు విస్కీ అడిగారు కదా వైన్ వచ్చింది. కాసే ఇది వైన్ కాదు, నీ బ్లడ్ బ్లడ్ ఏంట్రా వెళ్ళిపోతావా? ఏం జరిగిందిరా? నిన్నెవరన్నా ఏదన్నా అన్నారా? ఈ ఇంట్లో ఎవరికి ఏం కావాలో ఏమి ఇవ్వాలో ఆలోచించటం తప్ప? చెప్పండి, నేనేం చేశాను? మొత్తం నువ్వే చేసావన్నయ్య. నేనా? ఏం చేశానురా? అర్థం కాలేదా అన్నయ్య? ఆహా. తమ్ముడు ఆ బిజినెస్ చెయ్యి, తమ్ముడు ఆ బిజినెస్ చెయ్యి, తమ్ముడు ఈ బిజినెస్ చెయ్యి అన్నావే గాని ఎప్పుడైనా లాగి పెట్టి కొట్టి డబ్బులేవిరా అని అడిగావా? అలా అడుగున్నట్టయితే తప్పులు చేసేవాడిని కాదన్నయ్య. ఎర్రగా తీస్తున్నావురా. రియల్లీ అన్నయ్య ముద్ద మింగుడు పట్టలేదు అన్నయ్య. కాశీ గారు బాగా ఫీల్ అవుతున్నారండి. నోడువాయ్ అన్నయ్య, మళ్ళీ ఇంట్లో అంటూ అడుగు పెడితే ప్రయోజకుడై తిరిగి వస్తారన్నయ్య. ఇదే అనంతముల సవాల్. తమ్ముడు ఉండిపోమంటావు అన్నయ్య? బావగారు, ఆయన ఆవేశాన్ని ఆపకండి. ఈ ఆవేశంలో అయినా అంబానీ అయినా అయిపోవచ్చు. బాగా చెప్పారు. అవును పెదనాన్న, నాన్న నిర్ణయం తీసుకుంది లోక కళ్యాణం కోసమే. మీరు కావాలంటే చూడండి, నెక్స్ట్ టైం ఇక్కడికంటూ వస్తే నాన్న అంబానీ అయ్యే వస్తాం. చాలా బయలుదేరండి, ఆ? ట్రైనింగ్ టైం అవుతుంది. వెళ్ళేస్తానన్నయ్య. తమ్ముడు, ఈ టైంలో ఎక్కడికి వెళ్తావురా? ఎలా వెళ్తావురా తమ్ముడు? దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, నీ బంద అది ఆకాశం. వీధి ఇది ఒకటి, కరెక్ట్. ఇంకా కొడుకే ఇంకా పెళ్ళవేలవో అన్నయ్య. వస్తున్నాలే బాయ్, వస్తున్నావు రారా. నిశ్చయమ్మురా. గుడ్ మేఘనా, గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ మేఘనా, వెరీ గుడ్, గుడ్ గుడ్, ఫాస్ట్. సూర్య, కమ్ ఆన్. నీ రివర్స్ గేర్ సూపర్ గా వర్కౌట్ అయిందిరా. ఆ రాజాగాడు కాంప్రమైజ్ రమ్మని కబురు పెట్టాడు. మేఘనా, సంతకం అయిపోయినట్టే. నువ్వు గేమ్ ని కాన్సన్ట్రేట్ చేయి, బాగా ప్రాక్టీస్ చేయి. కాన్సన్ట్రేట్, కాన్సన్ట్రేట్. పదండ్రా. అన్నా, అరే ఇది ఎప్పుడు పడిపోయింది? అదిరిపోయిందన్నా. ఎక్కడదన్నా? విల్సన్ అండ్ స్మిత్, యుఎస్ఏ. సూపర్. రేయ్, నాకు ఆయుధాలతో పని లేదురా. నేనే ఒక ఆయుధాన్ని. నువ్వు కాంప్రమైజ్కి వచ్చావంటే దాంట్లో నా గొప్పతనం ఏం లేదన్నా. గొప్పతనం అంతా నీదే. మనల్ని ఎదిరించేవాడు ఎదురుగా కాకుండా పక్కనే ఉంటే ఎదురే ఉండదనేగా నీ ఫార్ములా. అందుకే ఈ రోజు నుంచి నువ్వు నా వాడివి. మాతో స్నేహం చేసిన వాడికి నజరానా ఇచ్చుడు మాకు అలవాటు. నీ కూడా ఇస్తాం. చెప్పు, ఏం కావాలి? ఆస్తులు అంతస్తులు నాకు వద్దన్నా. క్షమించాను అనొక మాట చాలు. అరే సూర్య, నిన్నెప్పుడో క్షమించేశాగా. నన్ను కాదన్నా, నా ఫ్రెండ్ని. నీ ఫ్రెండ్ని నేను క్షమించడం ఏంటి? ఏం తప్పు చేసిండనే? తప్పు చేయలేదన్నా, జరిగిపోయింది. ఏంటి నువ్వు అనేది? మీ పెద్దమ్మ వైష్ణవి గురించి. నిర్దోషైన వాడిని కాపాడాలంటే సౌదీ చట్ట ప్రకారం క్షమాభిక్ష పెట్టే హక్కు కన్న తండ్రి అనే ఒకరికి ఉంది. దీనిపైన ఒక సంతకం పెడితే నా ఫ్రెండ్ని కాపాడని వాడు అవుతావు. ఎంత ధైర్యం ఉంటే రేయ్, నా కూతుర్ని చంపినోడి ప్రాణాలు రక్షించమని నా దగ్గరికి వచ్చి అడుగుతావరా? నా యావదాస్తి పోయినా, నేను రోడ్డు మీదకొచ్చి బికా రోడ్ని అయినా, ఎట్టి పరిస్థితుల్లో వాడిని మాత్రం నేను క్షమించేది లేదు. అసలు అసలు ముందు నిన్ను. ముళ్ళు గాజు పెంగులు ఉంటాయని తెలిసినప్పుడు చెప్పులేసుకొస్తావన్నా. నీ కసి తీరాలంటే నన్ను చంపు. నేను పోతే బాధపడేవాడు ఎప్పుడూ లేడు. కానీ వాడిని నమ్ముకున్న పెద్ద కుటుంబం ఉంది. రేయ్, రేయ్, నిన్ను చంపే అవకాశం నువ్విస్తే కాదురా, నేనే తీసుకుంటా. ఆ మేఘనా, సూర్య, సంతకం పని అయిపోయిందా? అవ్వకపోవటం ఏంటి? ఆల్మోస్ట్ అయిపోయినట్టే. నువ్వు మాత్రం కాన్సన్ట్రేట్.
గ్రౌండ్ లో పరిగెడుతుంటే నీ వెనకాల 100 మీటర్ల దాకా ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కనిపించకూడదు. నువ్వు రావట్లేదా? రాజాగౌడ్తో పని కాదు మేఘనా, కుదరట్లేదు. నువ్వు మాత్రం ఫోకస్ ఫోకస్. ఆల్ ద బెస్ట్. నేను కావాలంటుంది నీరా. హే నువ్వే నిజమే అయినా కల అనుకోనా, నన్ను మీకిస్తున్నది నేనా. నన్ను కాదంది నన్ను కోరింది, రెండు కూడా మరి నువ్వేనంటున్నా. నన్ను నేను కొంచెం గిల్లి చూసుకున్నా, ఇది నేను కాదు నంటూ సందేహం వేస్తుంటే, మనసేమో గాల్లో తేలి సంతోషం చూస్తుంటే. గారడీలు చేసే ఈ ప్రేమ నువ్వేమూలున్నా, కళ్ళు గప్పి నీలోకొస్తుందే నువ్వాపేస్తున్నా. చెబుతుంటే మది వింటుంటే ఎంతో నచ్చావన్న మాటే. అడుగే చోట నిలబడకుంటే అంతో ఇంతో ప్రేమే నీలో ఉన్నట్టే. కనాలో సదడి తల్లిదే ఓసారి చూడంగానే ఆ మాయే ప్రేమంటూ నాకు కూడా తోచిందయ్యో నువ్వు ముందే అన్నట్టు. వెళ్ళు వల్లే ముంచే ఈ ప్రేమ నిలువెల్లా తాకి నిన్ను లాగకుండా ఉంటుందా తన లోకంలోకి. ఏదేమైనా పడిపోతున్నా నన్ను లాలించే గుండెల్లో.
తెలిసే ఉంటుందిగా నీకి నాడైనా నా బంగారం అనుకున్నది సాధించావురా. ఒరేయ్, వీడియో తీసారా? శ్రీరాముకి పంపించాలి. ఆల్రెడీ మెయిల్ చేసాం. దాట్స్ వెరీ గుడ్. ఇవాళ నుంచి నా కూతురు రేంజే వేర్రా. ఇక ప్రపంచంలో స్పోర్ట్స్ స్టార్లు అందరూ మేఘనా చుట్టూ తిరగాల్సిందే. హాయ్ మేఘనా, ఐఎమ్ యువరాజ్. గ్రౌండ్ లో మీరు పరిగెడుతుంటే చూసి ఫ్లాట్ అయిపోయి మీ వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చేసాను. Will you marry me? హలో మేఘనా, ఐఎమ్ మహేష్ భూపతి. సానియా మిర్జా అవునన్నా కాదన్నాను. ఆ తర్వాత షోయిబ్ బిల్డ్ చేసుకున్నాడు. కోనేరు హంపి ఎక్కగా చెక్కంది. నేను ఆల్రెడీ బుక్ అన్నా. Will you marry me? అంటే నేను కప్పు కొట్టింది ఏ టెన్నిస్ ప్లేయర్నో క్రికెటర్నో పెళ్ళాడానికేనా? కరెక్ట్ గా అడిగావు మేఘనా. స్పోర్ట్స్ మ్యాన్ ని తప్ప నీలాంటి జెంటిల్మెన్ ని చేసుకోదనుకున్నావా? తెలిసిందే కదా. అసలు నువ్వెలా ప్రపోజ్ చేస్తావో చెయ్యి చూద్దాం. అయ్యబాబోయ్, 3 ఏళ్ల క్రితం ప్రపోజ్ చేస్తే చీ కొట్టింది. ఇప్పుడు చెప్తే నిజం కొట్టేద్దాము. సిగ్గులే. లేకే కదా. అబ్బా, అది Idiot. రాక్షసి. చూసారా? హలో సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆల్ యువర్ బ్లెస్సింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ఉంటాను సార్. మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సౌత్ రీజన్ మేనేజర్. నేనంటే ఎంత ఇష్టం అంటే నేను రిటైర్ అవుతుంటే కూడా నువ్వు రిటైర్ అవ్వద్దయా అని చెప్పాడు. మన మేఘన గురించి టీవీలో వస్తుందట. అది చూశాడంట ఆయన. హీ సేస్ ఐ యామ్ ఏ ప్రౌడ్ ఫాదర్. అతనేంటి అందరూ ఎవరు చూసినా సరే మేఘన గురించే ఐ యామ్ ఏ ప్రౌడ్ ఫాదర్. అంబులెన్స్ ఫోన్ చేశారా? అందువేరా ఎనీ మూమెంట్ ఇక్కడ ఉండొచ్చు. ఏంట్రా ఈ టైంలో ఇలా? ఆ సంతకం పని కూడా కాలేదన్నావు. అక్కడ శ్రీరామ్ గారి పరిస్థితి చూస్తే అలా ఉంది, ఇక్కడ ఈయన పరిస్థితి చూస్తే ఇలా ఉంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? సామధాన భేద దండోపాయాల్లోకి మిగిలింది ఒక్కటే, వాడి పీక మీద కత్తి పెట్టడమే.